ఈ పాప స్వభావం అనేటటువంటిది ఎంత డేంజర్ అని అంటే ఈ స్వభావాన్ని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారు ధరించుకున్నారనుకో, ఆ స్వభావాన్ని జయించడం యేసు ప్రభు కూడా వల్ల కాదు. అందుకోసమే భయపడి వామో ఆ స్వభావంతో పంపిస్తే ఫెయిల్ అయిపోతాడు అని చెప్పేసి యేసుక్రీస్తును దేవుడు ప్రత్యేకమైన స్వభావంతో పంపించాడట. అద్వితీయుడు, అదృశ్యుడు, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కనతండ్రి, మన కొరకు యేసు ప్రభువును పంపించిన ఆ దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే, యేసు ప్రభు నామం ద్వారానే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవదేవుగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన కలిగి వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మాట్లాడాలి అని అనుకున్నటువంటి విషయం ఏంటంటే, కొంతమంది సహోదరులు అడగటం జరిగింది. అలాగే మీకు కూడా అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. మీకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా అర్థం కావాలి. నన్ను అడిగితే నేను గమనించినటువంటి ఒక విషయం ఏంటి అంటే, దేవుడు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ప్రపంచానికి మరింత స్పష్టంగా నేర్పించబోతున్నటువంటి కాలం ఇది అని అనిపించింది. ఎందుకు అనంటే, బాగా వినాలి. ఎందుకు అనంటే, ఇప్పటి వరకు అందరి చేతుల్లో బైబిల్ ఉన్నప్పటికీ ఈ బైబిల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు, ఎవరికి తోచినట్టు వారు, ఎవరికి నచ్చినట్టు వారు అర్థం చేసుకున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అర్థం చేసుకున్నారే తప్ప దేవుని చిత్తానుసారంగా బైబిల్ని, దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని సంకల్పానుసారంగా బైబిల్ని అర్థం చేసుకోలేకపోయారు అనేది సత్యం. అయితే గత కాలంలో అంటే ఈ సోషల్ మీడియా డెవలప్ అవ్వక ముందటి కాలంలో ఆయా సంఘాలలో వాళ్ళకొచ్చిందే జ్ఞానం, వాళ్లకు తెలిసిందే సత్యం. వాళ్ళు ఏం చెప్తే అదే భలే భలే అనుకుంటూ సాగిపోయినటువంటి కాలం అది. ఎందుకంటే ఎవరు ఏం బోధిస్తున్నారో లోకానికి తెలియదు. ఒక సంఘంలో జ్ఞానం కలిగిన పాస్టర్ ఉంటాడు, ఇంకొక సంఘంలో ఏమీ రాని పాస్టర్ ఉంటాడు. ఒక సంఘంలో దేవుని చేత నడిపింపబడుతున్న పాస్టర్ ఉంటాడు, మరొక సంఘంలో దయ్యం చేత నడిపింపబడుతున్నటువంటి పాస్టర్ ఉంటాడు. మొత్తానికి ఇద్దరు పట్టుకున్నది బైబిలే. కానీ అతనేం బోధిస్తున్నాడో ఇతనికి తెలియదు, ఇతనేం బోధిస్తున్నాడో అతనికి తెలియదు. ఏంటంటే మా పాస్టర్ గారు అని చెప్పేసి అప్పుడు ఇప్పటికీ కూడా ఎక్కువ మంది పాస్టర్ని నమ్ముకొని బ్రతుకుతున్నారే తప్ప బైబిల్ని ఆలోచించట్లేరు, బైబిల్ని చదవట్లేరు. దేవుని ఉద్దేశం ఏమై ఉందో, ఏ ఉద్దేశానుసారంగా ప్రతి అక్షరం రాయించాడో ఆ దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు అనంటే, ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి ఓడికి ఉబలాటం. ప్రతి ఒక్కరూ వీడియో మాట్లాడటం, అప్లోడ్ చేయటం, వీడియో మాట్లాడటం, అప్లోడ్ చేయటం ప్రపంచవ్యాప్తంగా అయిపోతుంది, ఓపెన్గా అయిపోతుంది. ఏ సంఘంలో ఎవడు ఏం మాట్లాడుతున్నాడో మొత్తం అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు అందులో తప్పులు దొరికితే సరి అయినటువంటి దేవుని ఉద్దేశానుసారంగా బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి వరకు అది చేరుతుంది. చేరిన తర్వాత అతను వింటున్నాడు, విని ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. బైబిల్లో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్పేసి ఒక దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి అథారిటీని బట్టి ఈరోజు అది చేయగలుగుతున్నారు. కాబట్టి చాలామంది సరిచేయబడుతున్నారు. సర్వసత్యాన్ని దేవుడు ఈ విధంగా నేర్పిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. అయితే ఈ దిశగా జనరల్గా మనం ఆలోచన చేస్తే మ్యాక్సిమం 90 కంటే ఎక్కువనే 95% క్రైస్తవ్యంలో విపరీతమైన అబద్ధ బోధే చలామణిలో ఉంది, పాపులారిటీలో ఉంది అని ఖచ్చితంగా నమ్మాలి మనం. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు, అనేకులు విశాల మార్గంలోనే ప్రయాణం చేస్తారు. ఆ అనేకులకు బోధకులు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఎక్కువ మంది శిష్యులు, నేను ఎక్కువ మందిని నడిపించాను కాబట్టి నేను ఎవరిని పండిపోయిన పండితుని ఎందులో, అబద్ధంలో, అబద్ధాన్ని బోధిస్తూ ఆ భయంకరమైన అబద్ధాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి, బయటపడుతున్నాయి. కాబట్టి దేవుని ఉద్దేశానుసారంగా బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి వాడు మౌనంగా ఉండొద్దు. ఖచ్చితంగా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అనేక విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ముఖ్యంగా సర్వసత్యం ఎవరికి తెలుసు అనంటే, బైబిల్ని దేవుని ఉద్దేశానుసారముగా చదివి దేవుని సంకల్పానుసారంగా బైబిల్ని అర్థం చేసుకున్నటువంటి వాడే. మరి ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం బైబిల్ పరిశోధన చేయాలి. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం పరిశోధన చేయకూడదు. ఈరోజు చాలామంది మేము పరిశోధన చేశాం, మాకు ఇది తేలింది, అది తేలింది, బైబిల్ని పరిశోధన చేస్తే అని చెప్పేసి అన్నప్పుడు నీకు తేలిన ఫలితార్థం, నీకు తేలిన రిజల్ట్ ఏదైతే ఉందో అది దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండకూడదు.
ఉంటే నీ పరిశోధనే దిక్కుమాలింది అని అర్థం, నీ పరిశోధనే తప్పు అని అర్థం, నీకు పరిశోధన చేత కాదు అని అర్థం, నీకు పరిశోధన చేయడం రాదు అని అర్థం. ఇన్ని మాటలు అంటే ఎందుకు ఒక మాట సరిపోతుంది. ఏంది ఒక మాట అని అంటే అసలు నీ దగ్గర పరిశుద్ధాత్ముడే లేడు, దేవుని ఆత్మ లేనటువంటి వాడివి. కరెక్ట్గా చెప్పాలంటే దయ్యపు ఆత్మ నడిపిస్తుందేమో. ఎందుకంటే బైబిల్ చెప్పింది, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. ఏమని అంటే సాతాను తాను కూడా వెలుగు దూత వేషం వేసుకొని తన పరిచారకుల్ని వదిలిందట. సమాజంలో తన పరిచారకులు అనేకులు చాలా మంది ఉన్నారు. క్రీస్తు పరిచారకులు, నీతి పరిచారకులు చాలా తక్కువ మంది ఉంటారు, కొద్దిమందే ఉంటారు. కానీ సాతాను పరిచారకులు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి ఎక్కువ మంది సాతాను పరిచారకులలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు చూపిస్తాను. ఆయన ఎవరో కాదు, ది గ్రేట్ రంజిత్ తోఫిర్, ఆయనే. అయితే ఎందుకు నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను అని అంటే, ప్రస్తుతం సమాజంలో, క్రైస్తవ సమాజంలో జరుగుతున్న గలిబిలి దేని గురించి అంటే, అనేక చర్చలు, పెద్ద డిస్కషన్ చేస్తున్నారు. దేని గురించి అంటే రక్తం గురించి. విన్నారా? ఎవరైనా విన్నారా? మీరు విన్నారు కదా, వెరీ గుడ్. రక్తం గురించి. ఎవరి రక్తం గురించి? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం. ఎందుకంటే ఈరోజు సమాజంలో పండితులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అనేటటువంటి విషయం ఎప్పుడు బయటపడుతుంది? ఈ సోషల్ మీడియా కాలం వచ్చేసిన తర్వాత ఎంత అజ్ఞానులు రా బాబు వీళ్ళు, ఇది కూడా తెలియదా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సమాజంలో నేను బిగ్ షాట్ని అని చెప్పేసి చూపించుకోవటానికి అంతమంది గుంపులు ఉన్నంత మాత్రాన గొప్పోడివా పెద్దోడివా? సత్యం తెలియకపోతే, అవునా కదా? సో ఈరోజు బయటపడిపోతుంది అందరిది యూట్యూబ్ ఛానల్ ద్వారా కదా. అయితే వీళ్ళు ఏమన్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ప్రవహిస్తున్నటువంటి రక్తం ఏదైతుందో అది మానవాతీతమైనది. అంటే మరియ ద్వారా పుట్టాడు, మరియ గర్భంలో నుంచి యేసుప్రభు పుట్టాడు. అయితే మరియ గర్భములో మరియ యొక్క రక్తం ఒక చుక్క కూడా రాలేదట. ఇది ఎంత అజ్ఞానం! కరెక్ట్గా ఆలోచిస్తే నవ్వుతారు, నవ్వటమే. ఇట్లాంటి విషయం కూడా అర్థం కాకపోతే ఇంకెందుకు అని మనం అంటే, ఇప్పుడు హలో బ్రదర్ అట్టిట్ట కాదు, వివరణ చెప్తా వినండి అని చెప్పేసి ఏం చెప్తాడయ్యా మహానుభావుడు వివరణ అంటే, వాళ్ళ వివరణ ఒకసారి మీకు వినిపిస్తాను, చూడండి. 28వ వచనంలో అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే యేసు ప్రభు కాచిన ఆ రక్తం దేవుని సొంత రక్తం. దేవునికి రక్తమాంసాలు ఉండవు. యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెబుతూ దేవుడు ఆత్మ కనుక అన్నాడు. కనుక దేవునికి రక్తమాంసాలు లేవు. రక్తమాంసాలు లేని ఆత్మరూపుడైన దేవునికి మన సొంత రక్తం ఏంటి? దేవుని రక్తం ఏమిటి? ఏ రక్తంతో దేవుడు సంపాదించాడు సంఘాన్ని అంటే యేసు రక్తంతో. ఆ యేసు రక్తాన్ని దేవుని రక్తం, దేవుని స్వరక్తము, దేవుని సొంత రక్తం అని అన్నాడు. కనుక ఆదాము హవ్వల యొక్క రక్తమే యేసులో ఉంటే, అది యేసులో ఉన్న ఆదాము హవ్వల రక్తమే దేవుని రక్తం అయితే, దేవుని రక్తం అని స్పెషల్గా మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ రక్తము, నా రక్తము, మనుషులందరి రక్తం కూడా దేవుని రక్తం అయిపోతుంది. యేసు రక్తము స్పెషల్గా దేవుని రక్తమే ఉంది, అప్పుడు నాది కూడా దేవుని సొంత రక్తమే. ఇంకా స్పెషల్గా ఒక రక్తాన్ని తయారు చేసి కార్చి మనల్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక బై వెరీ నేచర్, బై క్వాలిటీ, జీసస్ బ్లడ్ ఇస్ డిఫరెంట్. బ్లడ్ ఇస్ డిఫరెంట్ అంటాడు. ఈ విషయం మనం మొదటి పేతురు మొదటి అధ్యాయంలో మనం చూస్తే, మొదటి పేతురు మొదటి అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము మగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుతుంది కదా. ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే, దేవుడు వాడుకునేదల్లా దేవుడిది నాది అంటాడుగా. ఒక దైవజనుని వాడుకుంటాడు, ఒక గాడిద పిల్లను వాడుకున్నాడు, మోసే కర్రను వాడుకున్నాడు. మోసే కర్రను వాడుకున్నప్పుడు దేవుని కర్ర అని కూడా ఉంది నిర్గమకాండంలో. కనుక దేవుడు వాడుకున్నప్పుడు అది నా కర్ర అంటాడు. సర్వభూమి ఆయనదే, సర్వవిశ్వం ఆయనదే. కనుక యేసు రక్తాన్ని ఉపయోగించుకుని దేవుడు సంఘాన్ని కొనుక్కున్నప్పుడు దట్ ఇస్ మై బ్లడ్ అన్నాడు. ఎట్లాగే మోసే కర్ర ఎలాగైతే దేవుని కర్ర అనబడిందో, యేసు రక్తం దేవుని రక్తం అనబడింది అంతే అని కూడా ఆర్గ్యూ చేసే అవకాశం ఉన్నది. కానీ వాడుకున్నందుకు మాత్రమే అది దేవుని రక్తం కాదు. మోసే కర్రను వాడుకున్నట్టుగా యేసు రక్తాన్ని వాడుకున్నందుకే అది దేవుని రక్తం కాదు. బై ద వెరీ క్వాలిటీ, ఆ రక్తం యొక్క స్వభావము, దాని ప్రత్యేకమైనటువంటి ఉనికి, ఆ రక్తం యొక్క ఉనికే స్పెషల్ అని ఇక్కడ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు. అమూల్యమైన రక్తం అంటే విలువ కట్టలేనంత విలువైనది. ఎలాగైంది? ఒకవేళ యేసు ప్రభువులోనికి మరియమ రక్తం, యోసేపు రక్తం, యోసేపు కాకుండా ఇంకొకరు ఎవరు, లేకుంటే దేవుడు ఒక వీర్యకణాన్ని, శుక్లకణాన్ని తయారు చేశాడు, మరియమ అండాన్ని వాడుకున్నాడు. అలాగైనా ఏదో ఒక లెక్కలో ఆయన లోపలికి ఆదాము హవ్వల రక్తం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన రక్తం అమూల్యమైనది. ఎలాగే ఆదాము హవ్వల రక్తమే మరియ ద్వారా యేసులోనికి వచ్చి అమూల్యమైనది అయితే, అప్పుడు నా రక్తం కూడా అమూల్యమైందే. అందులో మీ అందరి రక్తము, వింటున్న వాళ్ళందరి రక్తం అమూల్యమైందే. యేసు ప్రభు వారి రక్తము విలువ కట్టలేనంత అమూల్యమైన, విలువైన రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తమని ఎలాగా విన్నారు కదా. ఒరిజినల్గా ఈయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాడు. ఎక్స్ప్లెనేషన్ నీటికి ఇచ్చేసాడు. ఏమని? యేసుక్రీస్తు రక్తం నా రక్తం అని దేవుడు ఎందుకు అన్నాడు? యేసుక్రీస్తు రక్తంని నా రక్తం అని దేవుడు ఎందుకు అన్నాడు అంటే, మోసే కర్రను వాడుకున్నాడు, దేవుని కర్ర అని చెప్పేసి రాయబడింది. ఆ విధంగా సమస్తం ఆయనదే కాబట్టి నాది అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారైతే ఇంకా నా సొంత కుమారుడు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు చాలా చోట్ల. రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపించి అని చెప్పేసి మాట్లాడతాడు. కాబట్టి ఆ కోణంలో అదే రైటు. కానీ అలా ఎవరైనా మరలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమోనని చెప్పేసి
దాన్ని క్రాస్ చేస్తూ ఈ వ్యక్తి అలా ఎవరు ఇవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఏం చేశాడు, అలా ఎవరు ఇవ్వకూడదు అని చెప్పేసి, అది కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు, ఇది అమూల్యమైంది అని చెప్పేసి అన్నాడు. ఈ రక్తం అమూల్యమైనది అని ఏ రిఫరెన్స్ కోట్ చేశాడు ఒకసారి చూద్దాం మనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూపించాడు. అమూల్యమైన రక్తం, అసలు ఈయన ఏం ఇచ్చాడు అని అంటే, అమూల్యమైన రక్తం అని అంటే డిఫరెంట్, మనుషుల రక్తం కాదు, ఆదాము నుంచి వచ్చిన రక్తం కాదు, మరియ రక్తం కాదు, కాబట్టి అమూల్యమైన రక్తం అని చెప్పేసి అన్నాడు అని ఇతని ఎక్స్ప్లెనేషన్ ఈయన ఇచ్చాడు. కానీ అది తప్పు, ఆయన ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ తప్పు అని నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే 19వ వచనం ఒకసారి మీరు చదవండి. అమూల్యమైన రక్తము చేత అన్నాడా, ఆ తర్వాత అనగా అని స్టార్ట్ చేశాడా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎందుకు అమూల్యమైనది అనేది బైబిలే చెప్పేసింది. నువ్వు మరలా వక్రీకరించి ఏమార్చి మసిబూసి మారేడుకాయ చేసే అవకాశం నీకు ఇయ్యలే, అవునా కదా. అమూల్యమైన రక్తం ఎలా అనగా, ఎలాగో చెప్తున్నాడు, అనగా అని చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అంటే ఆ రక్తంలో దోషం లేదు, అందుకు అమూల్యమైనది. ఆ రక్తంలో కళంకం లేదు, అందుకోసమే నిష్కళంకం అన్నాడు, నిర్దోషమైనది అని అన్నాడు. దోషము లేనిది, కళంకము లేనిది, అలాంటి పరిశుద్ధమైనటువంటి రక్తం కాబట్టి అమూల్యమైన రక్తం. అమూల్యమైనది అని అంటే వెలకట్టలేనిది అని అర్థం తప్ప ప్రత్యేకమైనది అని కాదు, అవునా. ఇంకా ఇంకొక వచనం కూడా అయినా స్టార్టింగ్లో కోట్ చేశాడు. అదేంటి అంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. ఇదిగో ఈ వచనం దగ్గరకు వచ్చేసిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు నిజంగా ఎంత ఘరానా మోసగాళ్ళు, ఎంత పెద్ద పెద్ద దొంగలు వీళ్ళు అని అంటే, వచనాల్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి దుర్బోధకులు వీళ్ళే అని బల్లా గుద్ది చెప్పొచ్చు మనం ఈ సందర్భంలో. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, ఈ రోజు ఏమంటున్నారు ఈ వచనాన్ని పట్టుకొని, ఈ రోజు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని చెప్పేసి మాట్లాడినటువంటి వచనంలో దేవుడు అని అంటే యెహోవా దేవుడే. ఆ యెహోవా దేవుడు తన రక్తాన్ని యేసుక్రీస్తులో పెట్టాడు, కానీ మరియ రక్తం కాదు అని ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు ఈ దొంగలు. ఒకప్పుడు ఏం చేశాడు తెలుసా, ఈ దొంగలే ఒకప్పుడు ఇదే వచనాన్ని పట్టుకొని ఏమని చెప్పారు తెలుసా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని అన్నప్పుడు ఇక్కడ దేవుడు అంటే ఎవరో కాదు యేసు ప్రభువే అని వాదించారు ఈ దొంగలే. ఎంత పబ్లిక్ దొంగలు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కళ్ళు తెరవాలా వద్దా? కళ్ళు తెరవకపోతే పోతారు నరకానికి, అవునా కదా. నువ్వు వీళ్ళని అభిమానించుకుంటూ వీళ్ళని వెంబడిస్తే పరిస్థితి ఏంది, నీ బతుకు నరకమే. ఒకప్పుడు ఏమలా అంటే ఎప్పుడు ఎలా పడితే అలా నీకు అనుకూలంగా నువ్వు మార్చుకుంటూ ముందుకు సాగుతావా, అవునా కదా. అందుకోసమే నేను గద్దిస్తుంటాను అనమాట. బుద్ధి లేనటువంటి కడుపుకు అన్నం కాదు గడ్డి తినే పాస్టర్లు వీళ్ళని చెప్పాలి. అందుకోసమే చూడు ఎంత క్లియర్గా ఉంది కదా. ఒకప్పుడు మనం అదే చెప్పాం, ఒరే నాయనా దేవుడు అంటే ఇక్కడ ఆ దేవుడు అని పెట్టుకొని చదివితే నీట్గా అర్థం అవుతుందిరా అని చెప్పాం. అలా అర్థం చేసుకోవాలి అని చెప్పాం. కాదు దేవుడు అంటే యేసుప్రభువే అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎట్లా మార్చారు చూసారా, దొంగలంటే ఇట్లుంటారు అనమాట. కాబట్టి కరెక్టే, దేవుడు ఇక్కడ ఒరిజినల్గా బైబిలే ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే దేవుడు అని రాయబడింది, అక్కడ 4 అని పెట్టి కిందే ఉన్నాడు ప్రభు అని చెప్పేసాడు. అలానే నువ్వు ఫాలో అయిపోవాలి. ప్రభు యొక్క రక్తం, రోమన్ క్యాథలిక్ అయితే అద్భుతంగా ఉంటుంది, దేవుడు తన సొంత కుమారుడి రక్తం అని రోమన్ క్యాథలిక్లో బైబిల్లో ఉంటుంది అనమాట. సో దీనికి ఎక్స్ప్లెనేషన్గా నేను ఏం చెప్పాను అంటే, గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూపిస్తాను మీకు. గలతీ పత్రిక 24వ వచనం, 23-24 వచనం, 1వ అధ్యాయం 24, 23-24 వచనాల్లో, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. మతమును ప్రకటించుచున్నాడట. ఎవరు మతాన్ని ప్రకటించాడా? మతము అన్న దగ్గర ఏముంది, 4 అనే అంకె ఉంది, కిందే ఉంది విశ్వాసము అని ఉంది. సో ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు దీన్ని, మతము అని రాయబడిన మతం కాదు విశ్వాసం అని పెట్టుకోండి అక్కడ అని చెప్తారు. ఇదే విధానంలో కదా ఇక్కడ ఉన్నది. ఎక్కడ అపోస్తల కార్యం 20-28లో దేవుడు అన్న దగ్గర 4 అని అంకి ఉంది, కింద ఏముంది ఆయన అర్థం చేసుకుంటే ఇంకా నీట్గా. ఈరోజు రక్తం గొడవ వచ్చేసరికి పార్టీ మార్చేసారు చూసారా, ఎట్లాగా ఎలా మార్చారు చూసారా. ఇక్కడ దేవుడు అంటే యేసుప్రభు కాదు, అసలు దేవుడు యెహోవా దేవుడే. అయితే ఆ దేవుని యొక్క రక్తాన్ని యేసుప్రభుకి ఇచ్చాడు తప్ప మరియ రక్తం కాదు. ఆ దేవునికి రక్త మాంసాలు లేవు కదా మరి, ఆయన అంటే ప్రత్యేకంగా తయారు చేశాడట. ఈ మరియ ద్వారా ఆదాము నుండి వచ్చినటువంటి రక్తం అయితే 100% కాదట. ఇలా మాట్లాడు. ఇతనికి శిష్యుడు ఉన్నాడు, బైబిలే రానటువంటి శిష్యుడు, ఆయనది కూడా ఒక్కసారి వినిపిస్తాను చూడండి. దానికి ఒక మాట చెప్తా, అట్లయితే దానికి దేవుడే మహిమ వదిలిపెట్టి భూమి మీదకి రావాల్సిన అవసరంలా. ఒక సంవత్సరం పుట్టి 1 సంవత్సరం అయినటువంటి పసిబిడ్డకి మరి క్రియాపాపం ఏది ఉండదు, ఎందుకంటే వాడు క్రియలో ఏ పాపం చేయడు. శుభ్రంగా దేవుడేదో తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఆ మహిమ వదిలిపెట్టి ఇంత కథ చేయకపోతే అందరికీ బదులు
ఒక సంవత్సరం లోపు బిడ్డను ఆయనే పంపించి భూమి మీదికి, లేదా ఉన్న బిడ్డలో ఒక సంవత్సరం లోపు బిడ్డని బలిగా అర్పిస్తే సరిపోయింది. మరి అది చేశాడా దేవుడు? ఎందుకని ఒక సంవత్సరంలో బిడ్డ క్రియాపాపం ఉండదు సంవత్సరంలో బిడ్డకి? ఆ బిడ్డను ఎందుకని దేవుడు బలి చేయలేదు? ఎందుకంటే క్రియాపాపం చేయనప్పటికీ నీ వాణిలో కూడా ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు పాపం ఉంది కాబట్టి ఆ పని దేవుడు చేయలే. అర్థమైందా? స్వభావ పాపం. ఒకప్పుడు జన్మ పాపం అనే పేరు మార్చారంతే. ఏమంటున్నారు ఇప్పుడు? స్వభావ పాపం. అయితే ఈయనేమంటున్నాడు? దేవుడే దిగి వచ్చి రక్తం కార్చాడట. కార్చాల్సిన అవసరం ఏముంది? చిన్నపిల్లల్లో పాపం లేదు అని అనుకుంటే చిన్నపిల్లల రక్తమే కార్చేసి పాప ప్రక్షాళన గావించేస్తే అయిపోతుంది కదా. చిన్నపిల్లల్లో క్రియాపాపము లేనప్పటికీ స్వభావ పాపం ఉంది. ఆదాము నుండి వచ్చినటువంటి ఆ రక్తం అందరిలో ఉంది కాబట్టి ఆ రక్తము పాప స్వభావం కాబట్టి ఆ స్వభావంలోనికి ఆ రక్తం పనికిరాదు కాబట్టి దేవుడే దిగి రావాల్సి వచ్చింది అని మాట్లాడుతున్నాడు ఈ మహానుభావుడు. లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ మినిమం కామన్ సెన్స్ కూడా లేదు, మినిమం నాలెడ్జ్ బైబిల్ మీద కూడా లేదు అని చెప్పేసి యూట్యూబ్ వచ్చిన తర్వాత బయటపడుతున్నారు. అసలు జ్ఞానమే లేని వాళ్ళు. అబద్ధానికి ఫాలోవర్స్ ఎక్కువ లోకంలో. అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా మనుషులు నిజాన్ని నమ్మరట. నిజాన్ని నమ్మకపోవటం పక్కన పెట్టండి, వినటానికి మనసు రాదు. కోపం వచ్చేస్తుంటుంది అంతే. ఏం చెప్తున్నాడో పూర్తిగా విందామనేటటువంటి ఆలోచన ఒక్కడికని ఉంటుందా? కానీ ఏం మాట్లాడుతున్నాడు? ప్రతి ఒక్కరూ పుట్టేటప్పుడు ఏదో పాపం, ఏదో ఆ ఆదాము సంబంధించినటువంటి ఆ పాపం ఏదో ఉందట. అందుకోసమే ఆ రక్తం ఎవరిలో లేదట? యేసుక్రీస్తులో లేదట. మరొక ఆయన ఉన్నాడు, సత్యాన్ని తాకట్టు పెట్టినటువంటి మరొక సహోదరుడు ఉన్నాడు. పెద్ద పరిశోధకుడు అన్నట్టుగా, ఏదో పెద్ద బైబిల్ జ్ఞాని అన్నట్టుగా బిల్డప్ కొడుతూ వన్నెస్ అని కార్యక్రమాలు ప్రోగ్రాంలు పెట్టుకుంటూ అబద్ధాన్ని ప్రపంచ మనుషుల మైండ్లో చూపించడం కోసం. ఎందుకయ్యానంటే ఓన్లీ డబ్బుల కోసం, బతుకు తెరువు కోసం, కడుపు కోసం. సంఘం ఉండదు, సంఘం లేదు. ఇక వేరే వాళ్ళ సంఘాలకి వెళ్తున్నటువంటి వాళ్ళ ద్వారా డబ్బులు కూడగొట్టుకుంటూ జమ చేసుకుంటూ బతకటం. మామూలుగా కూడా కాదు, లగ్జరీగా బతకటం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కసారి చూడండి. నా స్వీయ పరిశీలనలో నేను తెలుసుకున్నది, సైంటిఫికల్గా కానీ బైబిల్ ప్రకారం తెలుసుకున్నది ఏంటంటే మరే రక్తం యేసులో లేదు, రాదు కూడా. ఇది నేను తెలుసుకున్నాను. మరే రక్తం యేసులో లేనప్పుడు మరే రక్తంలో ఉన్న ఆ పాప స్వభావం యేసులో ఉండడానికి వీల్లేదు. కాబట్టి యేసుక్రీస్తులో పాప స్వభావం ఉండి ఆయన పాపం చేయలేదు కనుక పరిశుద్ధుడు అయ్యాడు అన్నది నేను అంగీకరించలేను. ఆయన పరిశుద్ధునికి కూడా సోదరులు ఉంటాయి. ఆ ఎదురైన సోదరుని ఆయన జయించాడు. పరిశుద్ధునిగానే తను దేవునికి కనపరుచుకున్నాడు. పరలోకంలో నుండి తల్లి గర్భం నుండి ఎలాగైతే వచ్చాడు, భూమి మీద ఎలాగైతే జన్మించాడు, ఎంత పరిశుద్ధంగా అయితే ఉన్నాడు, అలాగే ఆ పరిశుద్ధతని ఆయన తండ్రికి చూపించాడు. ఆ పరలోకానికి చేరిపోయాడు, మరణం తర్వాత పునరుత్థానుడు. ఇది నా స్టేట్మెంట్. ఇతను నా స్వీయ పరిశీలనలో తేలింది ఏంటంటే మరియా రక్తము సైంటిఫికల్గా కానీ అట. నిజం చెప్పనా, అసలు ఇతను పరిశోధన చేయడం కూడా తెలియదు, రాదు. కేవలం డబ్బు కోసం పార్టీ మార్చుకుంటూ ఏదో కండువాలు కప్పేస్తుంటారు చూసా రాజకీయ నాయకులు, ఆ టైప్ మనోడు. కానీ నా స్వయ పరిశీలనలో అట. అసలు పరిశోధన చేస్తే కదా అయ్యా నువ్వు, అవునా కదా? పరిశోధనే చేయడు, మళ్ళీ పైనంగా టాపప్ మాటలు. సో ఇలాంటి దొంగలు, వీళ్ళందరూ దొంగల బ్యాచ్, దొంగల ముఠా. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దారుణం, ఎంత అజ్ఞానానికి సంబంధించింది, ఎంత అవివేకముతో వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఈరోజు వచనాల ఆధారంగా తేల్చి చెప్పేద్దాం, మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఫైనల్ ఈయన కూడా ఏం చెప్పిండు? స్వభావ పాపం అట. అంటే వీళ్ళు యేసుక్రీస్తును ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు సమాజానికి ఏం చెప్తున్నారు అయ్యాలంటే, హలో బ్రదర్, ఆదాము పాపం చేశాడు, ఆదాము రక్తమే మనందరిలో ఉంది కాబట్టి మనమందరం పాపులమే. ఆటోమేటిక్గా పాప స్వభావమే మనలో ఉన్నది. అయితే మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఈ పాప స్వభావం అనేటటువంటిది ఎంత డేంజర్ అని అంటే ఈ స్వభావాన్ని ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు ధరించుకున్నారనుకో, ఆ స్వభావాన్ని జయించడం యేసు ప్రభు కూడా వల్ల కాదు. అందుకోసమే భయపడి వామో ఆ స్వభావంతో పంపిస్తే ఫెయిల్ అయిపోతాడు అని చెప్పేసి యేసుక్రీస్తును దేవుడు ప్రత్యేకమైన స్వభావంతో పంపించాడట. ఇదే కదా వాళ్ళ ఇంటెన్షన్, అంతే కదా? సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ వివరణను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ విభిచారులే, వీళ్ళందరూ పాపులే. ఈ రంజిత్ ఫోబీర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ ఛానల్లో ఆయన గురించిన రాసలీలలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి ఫాలోవర్స్ ఏ ఒక్క మాట అనకుండా ఆయన ఎందుకు ఫాలో అవుతున్నారు అని అంటే ఇదే అసలు మర్మం అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్నది. ఏంటి అని అంటే, నేను మనిషిని బ్రదర్, ఆదాము కుమారుడిని నేను, కాబట్టి నేను పాపం చేస్తున్నా. పాప స్వభావం మనందరిలో ఉంది. మనం యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలు, పరిపూర్ణంగా ఆయనలా మనం బ్రతకలేము, ఆయనను వెంబడించను లేము, మనం పరిశుద్ధంగా బ్రతకలేము. ఎందుకు? భయంకరమైన స్వభావం మనలో ఉంది. ఆటోమేటిక్గా పుట్టుక నుంచే వచ్చేస్తుంది ఆ స్వభావం, కనుక మనం దాన్ని జయించలేము. అందుకోసమే యేసుప్రభు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. ఆయన రక్తమే చాలు మనకు, ఆయన రక్తమే చాలు. నువ్వు ఎన్ని పాపాలనే చేసుకో. ఆయన రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి,
బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు పరలోకానికి పోవాల్సిందే, 100% అనేటటువంటి కోణంలో మాట్లాడుతున్నారు కనుక వీళ్ళు ఎన్ని పాపాలనే చేసుకోవచ్చు. ఇప్పుడు సమాజానికి కూడా ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తుని అనుసరించాల్సిన అవసరం లేదు అనే భయంకరమైన సంకేతం ఒకటి ఇస్తున్నారు. రెండవ డిఫాల్ట్ ఏంటి అని అంటే వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో యేసుక్రీస్తు కూడా ఈ స్వభావంలోనికి వస్తే ఈ స్వభావాన్ని జయించలేడు, అంతే కదా. ఇప్పుడు ఇది ఎంత అన్యాయమైనటువంటి క్రియ అంటే, యేసుక్రీస్తునేమో దేవుడు ప్రత్యేకమైన రక్త మాంసాలు ఇచ్చేసి, మనకేమో ఆదాములో నుంచి వచ్చేటటువంటి పాప స్వభావం ఇచ్చేసి యేసుప్రభుని వెంబడించు, యేసుప్రభులా బ్రతుకోనంటే అదేమైనా సబబుగా ఉందా? అదేమైనా పద్ధతిగా ఉందా? ఇప్పుడు మామూలు మనిషే ఏం చేస్తాడు తెలుసా? పోటీ పెట్టేటప్పుడు అందరికీ బైక్లే ఇస్తాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పేసి చూస్తారు. అది పోటీ అంటారు. రన్నింగ్ రేస్లో గెలవటం అంటే అప్పుడు తెలుస్తుంది. ఒకరికి బైక్ ఇచ్చేసి ఇంకొకరికి సైకిల్ ఇచ్చేసి ఎవరు గెలుస్తారో చూద్దామని అంటే అది అజ్ఞానం కాదు, వెర్రితనం కాదు, అవునా కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమో బుల్లెట్ ఇచ్చిండు, మనకేమో అట్లాస్ ఇచ్చిండు సైకిల్. ఇప్పుడు ఆయన వెంబడించు అంటే దేవుడు న్యాయమే చేసినంటవా? ఇలా బుర్రకి ఇది ఎందుకు తట్టట్లే? ఇప్పుడు పచ్చిగా దేవుణ్ణి మాత్రమే కాదు అవమానపరచడం ఇక్కడ యేసు ప్రభువును కూడా. అంటే యేసుక్రీస్తును మేము గొప్ప చేస్తున్నాం, ఒరే దరిద్రులారా, బుర్రలు లేనటువంటి వాళ్ళలారా, మీరు కించపరుస్తున్నారా? మీరు ఆయన్ని అవమానపరుస్తున్నారా? అర్థం కావట్లే మీకు? ఈ పాప స్వభావం అనుకుంటున్న ఈ దాంట్లోనే ఈ శరీరాన్ని ధరించుకొని దీన్ని జయించాడు. ఆయనలా నువ్వు నేను బ్రతకాలి, ఆయన బ్రతికాడు, మనం కూడా బ్రతకగలం అని చెప్పేసి వెళ్ళాలి, అది బోధ అని చెప్పేసి తీసుకొచ్చేసి ఎంత బాగుంటుంది. అది పక్కన పెట్టేసి ఎందుకు అనంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువులారు కూడా రెండో దేవుడు అని చేసేసి పూజించడం మొదలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు అనుసరించాల్సిన అవసరం వీళ్ళకి లేదు, ఎన్ని పాపాలనే చేయొచ్చు. మన మనసులో బ్రదర్ అంటాడు ఫైనల్గా. వీళ్ళు ఎంత భయంకరమైన దొంగలు చూశారు అంటే యేసుక్రీస్తుని ఒక చేతగానేడుగా చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్వభావం కనుక ధరించుకుంటే ఇక ఆ రక్తం పనికిరాదట. ఇది అట్లనే ఎక్కడ ఉందా? జంతువుల రక్తము పాపమును తీసివేయుట అసాధ్యమని రాబడింది, కానీ మనుషుల రక్తం పాపమును తీసివేయుట అసాధ్యమని ఎక్కడనుందా? పాపమును తీసేయాలి అంటే రక్తం పరిశుద్ధమైందిగా ఉండాలి, అంటే నిష్కలంకమైందిగా ఉండాలి, నిర్దోషమైందిగా ఉండాలి, అంతే తప్ప ప్రత్యేకమైంది అవసరం లేదు. పాపం చేయని వాడు ఉంటే సరిపోతుంది, అవునా కదా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరియ రక్తం, ఆదాము సంబంధిత రక్త మాంసములనే ధరించుకున్నాడా, ప్రత్యేకమైందా అని ఆలోచించినప్పుడు వీళ్ళు బైబిల్ కూడా చదవలేదు, వీళ్ళు చదవలేదు, చదివిన వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా ఆత్మ కలిగినటువంటి వారు కాదు అని మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు వచనాలు చూపిస్తా, బైబిల్లోనే వచనాలు చూపిస్తా. 100% యేసుక్రీస్తు ప్రభుల వారు ధరించింది ఆదాము సంబంధిత రక్త మాంసములే అని వచనాలు చూపిస్తా, గాలి మాటలు చెప్పా, అవునా? చూద్దాం ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి చూద్దాం జాగ్రత్తగా. నేను ఆయనను నమ్ముకొని ఉందును అంటున్నది ఎవరో తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను ఆయనను అంటే ఎవరిని? దేవుణ్ణి నమ్ముకొని ఉందును. ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. నేనును అంటే ఎవరు? యేసుక్రీస్తు. నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అంటే నా పిల్లలు అనిగా దాని అర్థం. దేవుడు నాకిచ్చిన దేవుని పిల్లలు అని అర్థం. అలానే అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే 2వ లైన్ చదువు, 14వ వచనం చదువు అని చెప్పుచున్నాడు అన్న తర్వాత 14వ వచనం చూస్తే, కాబట్టి నా పిల్లలు అన్నాడా? ఆ పిల్లలు అన్నాడు. చూడు, నా పిల్లలు అన్నాడా? ఆ పిల్లలు అన్నాడా? ఆ పిల్లలు అంటే ఎవరు? దేవుడు నాకిచ్చిన ఆ పిల్లలు అంటే ఎవరు? ఇల్లు మనమందరం, ఎవ్రీబడి. దేవుడు నాకిచ్చినటువంటి పిల్లలు రక్త మాంసములు, దేవుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఏం గలవారైనందున? రక్త మాంసములు గలవారైనందున. ఆ ప్రకారమేనా? అంతకు వ్యతిరేకమా? అదే ప్రకారం మనుషులు ఏ రక్త మాంసములైతే కలిగి ఉన్నారో అదే రక్త మాంసం అనేదా చెప్తుంది ఇక్కడ. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, అంటే ఎవరు కూడా? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రక్త మాంసములలో పాలివాడాయను అనడా లేదా? ఓకే, కానీ ఏ రక్త మాంసములు బ్రదర్? రక్త మాంసములలో పాలివాడాయాడు, ఓకే, కానీ అది అబ్రహాము, ఆదాము ఆ సంతాన స్వభావం కాదు, డిఫరెంట్ అంటున్నటువంటి దొంగలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వీళ్లకు ఆ రేంజ్లో మీరందరూ సమాధానం చెప్పాలి ఈ వచనాలు చదివిన తర్వాత. ఎందుకనంటే నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నాడు చూడు, ఈ దొంగలకు కరెక్ట్ బుద్ధి చెప్పే మాట.
ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. రక్త మాంసములో పాలివాడయ్యాడు. ఎలాంటి రక్తం, ఏ విధమైనటువంటి రక్త మాంసములోవి అని అంటే ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము అనడా. స్వభావ పాపం అని మొత్తుకుంటున్నారు కదా బుర్ర లేనటువంటి అజ్ఞానులు, బుర్రే లేనటువంటి పండితులు. అంత ఘోరంగా అవమానపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువులారు ఏమైనా చేతగానాడు అనుకుంటున్నారా? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని జయించి చూపించాడు, మనందరికీ మాదిరి అయి నిలబడ్డాడు. పదా ఇప్పుడు ఫాలో అవుతాం, యేసుప్రభుని అనుసరిద్దాం పదా. అది నువ్వు చెప్పాల్సింది. ఏమన్నాడు ఇక్కడ? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఏ స్వభావమును? అబ్రహాము యొక్క సంతాన స్వభావం అంటే అబ్రహాం సంతానం వాళ్ళందరూ కూడా, అబ్రహాము కూడా ఆదాము రక్తం కాదా? ఆదాములో నుంచి వచ్చినటువంటి రక్త మాంసములు కావా అబ్రహాము గారు కూడా? మరి అబ్రహాము గారి సంతాన స్వభావాన్నే యేసు ప్రభు ధరించుకున్నాడట. కళ్ళు ఎక్కడున్నాయి? అసలు బైబిల్ చదువుతారా? ఎంత వెర్రి పండితులు! ఇప్పుడు అర్థమవుతుందా? వీళ్ళు వెర్రి పండితులు వీళ్ళు. ఏమనాలి? ఇంత భయంకరమైన అజ్ఞానులు కూడా ఈరోజు పెద్ద పెద్ద పండితులు. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, ఏ చెట్టు లేనప్పుడు ఆముదం చెట్టే మా వృక్షమట. వీళ్ళ బతుకంతే. సరైనడు లేనంత వరకు పండితులుగానే చలామణి అవుతుంటారు. కానీ వీళ్ళకి అసలు జ్ఞానమే లేదురా బాబు, బైబిల్ మీద అసలు ఏ జ్ఞానము లేదు అన్న సంగతి అర్థమవుతుందా లేదా? అబ్రహాము సంతాన స్వభావము అన్నాడు అంటే మనలాంటి స్వభావమే ధరించుకున్నాడు. ప్రత్యేకమైంది కాదు ఆయన శరీరం. అందుకోసమే ఏమన్నాడు? 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడే ఉన్నాడు. అంటే ఆయన కూడా మనలాంటి వాడే కాబట్టి మనకు ఆయనను బట్టి మనకు ధైర్యం వస్తుంది. ఇంకొక మాట కూడా ఉంటుంది. 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 14-15 వచనాలు. 15వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యేసుప్రభువే కదా. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆయన ప్రత్యేకం కాదు అంటే ఇక్కడ అపార్థం చేసుకుంటారు. ఓన్లీ మనం మాట్లాడుతుంది ఆయన శరీరం ప్రత్యేకమైనది కాదు అని మాత్రమే. ఆయన ప్రత్యేకమైన వాడే, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడే. కానీ ఆయన శరీరం మాత్రం మనలాంటి శరీరమే తప్ప, మనలాంటి రక్త మాంసములే తప్ప ప్రత్యేకమైనది కాదు అని చెప్పడానికి. మన బలహీనతల యందు ఆయన సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపం చేయలేదు. మనం పాపం చేసాం, ఆయన చేయలేదు. అర్థమవుతుందా? అందుకోసమే రోమిలకు రాసినటువంటి పత్రికలో కూడా డైరెక్ట్గానే చెప్పాడు. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి అన్నాడు. ప్రత్యేకమైనది కాదు. మన ఈ శరీరంతో ఈజీగా పాపాలు చేస్తాం. ఇలాంటి శరీరమే యేసు ప్రభువుకు ఇచ్చాడు. అందుకోసం ఏమని చెప్పాడు ఇక్కడ? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు. ఎందుకు? శరీరంలో ఉన్న మనమందరము శరీరానుసారులుగా బ్రతుకుతున్నాం. అదే శరీరాన్ని ధరించి ఆత్మానుసారంగా బ్రతకటం ఎలాగో నిరూపించి చూపించి బ్రతికి చూపించాడు, మనకు మాదిరి అయ్యాడు. అందుకోసమే మనమందరము ఆయన అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ మనం వెళ్ళాలి అని పేతురు గారు మనకు చెప్పాడు కదా. మనకు మాదిరి చూపించాడు, మనకు మాదిరి. ఆయన అడుగు జాడల్లో మనం ప్రయాణం చేయాలి. ఆయన ప్రత్యేకమైన వాడు అయితే మనం ఎలా, ఆయన శరీరం ప్రత్యేకమైనది అయితే మనం ఎలా ఫాలో అవ్వగలం? మనం ఎలా ఆయన అనుసరించగలం? మనం ఎలా ఆయన అడుగు జాడల్లో మనం వెళ్ళగలం? అవునా కదా? ఎంత వెర్రోళ్ళు చూసారా? పండితులుగా చలామణి అవుతున్నారు తప్ప బుద్ధి జ్ఞానం ఏమీ రెండు లేవు. ఇప్పుడు మనం వచనానుసారంగా చూపించాం. హలో, 100% మరియ రక్తమే. అబ్రహాము సంతాన స్వభావమే ధరించుకొని వచ్చాడు అని వచనం ఉన్న తర్వాత కూడా నీకు బుద్ధి రాకపోతే అసలు బుద్ధే లేని వాడివి నువ్వు అని ఫిక్స్ అయిపోయి సైలెంట్ అయిపోవాల్సిందే తప్ప మీలాంటి బుద్ధి లేని వాళ్ళతో వాదన రెండూ దండగే. అంటే ఆలోచించే వాళ్ళ కోసమే
పరలోకం పోవాలి, ఖచ్చితంగా పరలోకానికి చేరుకోవాలి, నిత్య జీవం కావాలి అని ఆశపడుతున్నటువంటి వాళ్ళ కొరకు ఈ మాటలు. ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి డైలాగ్, ఇప్పుడు వాళ్ళు పండితులు, బైబిల్ అర్థం కాలే, ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఏం క్వశ్చన్ అడుగుతారు తెలుసా? అవునా, మరి అట్లయితే మరి ఆయన ప్రత్యేకంగా పురుష ప్రమేయం లేకుండా పుట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది బ్రదర్? ఇన్నాళ్ళుగా పండితుడుగా ఎలా చలామణి అవుతున్నావు నువ్వు? అసలు ఇది కూడా తెలియకుండా పండితుడుగా చలామణి అవుతున్నావు నువ్వు, అవునా కదా? బైబిల్ నేర్చుకుని ఆయన ఫస్ట్, అవునా కదా? ఎవరు నేర్చుకోవాలి ఖచ్చితంగా ఈ విషయంలో? ఇప్పుడు చూపించానే, ఆ పండితులు ముగ్గురు ఖచ్చితంగా ఏం చేయాలి? నేర్చుకోండి, అంతేనా కదా? ఇప్పుడు చెప్తా దానికి సమాధానం. ఎందుకు కన్యక గర్భంలో ఆయన పుట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది కదా? ఎందుకు అనంటే బాగా వినండి. జగత్తు పునాది వేయబడక మునుపే, ఒకసారి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, ఇందాక 19 చదివాం కదా, 19 నుంచి చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎలాంటి రక్తం అంటే అది? గొర్రెపిల్ల వంటి రక్తం. అంటే ఇప్పుడు గొర్రెపిల్ల వంటి రక్తం అని గొర్రెపిల్ల రక్తంతో పోల్చాడు అని అంటే గొర్రెపిల్ల రక్తం కూడా అతీతమైందేనా? ఏమిటి అంటే ఏ పాపము, ఏ దోషము, ఏ కళంకము లేనటువంటి అని చెప్తున్నాడు. అది కూడా అర్థం కాకపోతే మళ్ళీ పండితులని పేరు పెట్టుకోవడం ఎందుకు? అట్లుంటుంది అనమాట. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని మీకు అర్థం కావడం కోసం 19వ వచనం చదివించాను. ఇప్పుడు 20వ వచనం. ఆయన అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను. ఎవరు నియమించారు యేసు ప్రభుని? దేవుడే నియమించాడు. ఎప్పుడు నియమించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునుపే, అంటే సృష్టింపబడక మునుపే దేవుని చేత నియమింపబడిన వాడు ఎవరు? ఎందుకు? దేనికోసం? ఈ సృష్టిని సృష్టిస్తాను, ఈ సృష్టిని సృష్టించినప్పుడు అందులో ప్రథములుగా గొప్పలుగా నా పిల్లల్ని, మనుషుల్ని, మానవుల్ని నిర్మిస్తాను. ఈ మానవులు పాపం చేస్తారు. ఈ మానవులు పాపం చేసినప్పుడు వీళ్లను మరలా నా యొద్దకు తీసుకొని రావటానికి ఇదిగో ఈ నా కుమారుణ్ణి పంపించాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? యేసు ప్రభుని సెలెక్ట్ చేసుకున్నాడు. తనలో నుండే సపరేట్ చేశాడు. దాన్నే మనం పుట్టుకని మాట్లాడతాం. జగత్తు పుట్టక మునుపే ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అంటే దేవుడు సమస్త సృష్టిని సృష్టింపబడక మునిపే, దేవుడు సృష్టింపక మునిపే దేవునిలో నుండి ఒక ఆత్మ సపరేట్ అయింది, ఒక భాగం. దాన్నే యేసుక్రీస్తు తన కుమారుడు, తనలో నుంచి వచ్చినటువంటి ఆత్మ కాబట్టి తన కుమారుడు. ఆయన ఉనికి ఆరంభము నుంటే నేటి వరకు ఆయన కుమారుడే. ఆయన సపరేట్ కాకమునుపు దేవునిలో దేవునిగా ఉన్నవాడు. ఆ తర్వాత సపరేట్ అయిన తర్వాత ఆయన కుమారుడు. అప్పటి నుంచి ఎప్పటికైనా కుమారుడే తప్ప మరలా దేవుడు అయ్యే అవకాశం లేదు. అర్థమవుతుంది కదా? సో జగత్తు పునాది వేయబడక మునిపే దేవునిలో నుండి సపరేట్ అయ్యి సెలెక్టెడ్ అంటే ఏర్పాటు చేశాడు దేవుడు. ఎవరిని? ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే ఇక్కడే చూద్దాం. ఒక మాట బాగుంటుంది ఇక్కడే 20వ వచనంలో, నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమని ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీకోసం, తన ద్వారా దేవుని ఎడల విశ్వాసులు కావాలి మనం ఈరోజు. తన ద్వారా దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ప్రత్యక్షం పరచబడక మునుపు ఆయన ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షపరచబడక మునుపు ఎక్కడున్నాడు? పరలోకంలోనే ఉన్నాడు కదా. ఆ విషయం కూడా నేను చూపిస్తాను ఒక్కసారి. ఎందుకంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి పంపించాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చదువుకొని నేను అపోస్తుల కార్యాలయంలో తీసుకెళ్తాను. 4:4 గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, జనరల్గా ఏ పురుషుడు ఏ స్త్రీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా స్త్రీ నుండి పుట్టలే. తెలుసా ఈ విషయం మీకు? వంశావళి చదివేటప్పుడు అబ్రహాము ఇస్సాకును కనేను అంటాడు, ఇస్సాకు యాకోబును కనేను అంటాడు. అంటే అందరూ పురుషులే అంటున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రమే స్త్రీగా అన్నది. మనమందరము పురుషుల్లో నుండి పుట్టిన వాళ్ళము, యేసుక్రీస్తు ఒకడే స్త్రీ నుండి పుట్టినవాడు అనే విషయం గమనించండి జాగ్రత్తగా. అందుకోసమే ఆయన స్త్రీ యందు పుట్టి అనే మాట రాయబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమయ్యేంత వరకు ఆయన ఎక్కడున్నాడు? దానికోసం వెళ్తున్నాం మనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం
3:21 చూడండి. అపోస్తలుల కార్యం 3:21. అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ప్రతిదానికి ఒక కాలం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది. ఏ టైంలో ఏం చేయాలో అది చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. అయితే యేసుక్రీస్తును ఎప్పుడు పంపించాలి అనేటటువంటి విషయం, ఆ యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలు ఆది నుంచి అనేక మంది ప్రవక్తల నోట పలికించాడు. పలికించిన తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి ఒకసారి. అప్పటి వరకు, ఆ టైం వచ్చేంత వరకు, కాలం పరిపూర్ణమయ్యేంత వరకు, అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకం. ఆయన గురించి మోషే కూడా ఇట్లే, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు అని మోషే గారు కూడా చెప్పారు. సో ఆ కాలం పరిపూర్ణమయ్యేంత వరకు యేసు ప్రభు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. అంతవరకు పరలోకంలో ఉండాలి. కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భంలో పుట్టాలి. స్త్రీకి ఎందుకు పుట్టాడు, కన్యకనే ఎందుకు పుట్టాడు, ఇది వీళ్ళ క్వశ్చన్ కదా. దీన్ని అర్థం చేయించడం కోసమే వెళ్తున్నాను. అయితే బాగా వినండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన యొక్క ఆత్మ ఆదాములో లేదు. ఆదాము ఎప్పుడు పుట్టాడు? సృష్టి పుట్టక ముందే యేసు ప్రభు పుట్టాడు. సృష్టి పుట్టక ముందే యేసు ప్రభు దేవుళ్ళ నుంచి సపరేట్ అయ్యాడు. సృష్టి పుట్టిన తర్వాత అన్నింటికంటే లాస్ట్లో దేవుడు మానవుడిని నిర్మించినప్పుడు ఆదాము అనేటటువంటి దేహాన్ని, ఆదాము గారి దేహాన్ని నిర్మించినప్పుడు అప్పుడు తనలో నుండి సపరేట్ అయ్యాడు ఆదాము. బాగా అర్థమవుతుందా? దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మే కదా ఆదాములో ఉన్నది. సో దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు దేవునిలో నుంచి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన బయటకు వచ్చాడు. ఆదాము ఎప్పుడు వచ్చాడు? ఆదాములో ఆత్మ ఎంటర్ అయింది. ఒక మట్టి బొమ్మతో దేవుడు నిర్మించి, మట్టితో బొమ్మను నిర్మించి, మట్టి దేహాన్ని నిర్మించి, ఆయన నాసిక రంధ్రముల గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్పేసి ఉంటుంది. అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి ఆ మట్టి దేహంలో ప్రవేశించింది. అప్పుడే చెప్తున్నాను, అప్పుడే ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు, పుట్టబోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఎట్ ఏ టైం అందులో ప్రవేశించారు. అందరి ఆత్మలు ఆదాములోనే ప్రవేశించింది. కానీ యేసుప్రభు ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు పరలోకంలో దేవుని దగ్గర ఉంది. మనమందరము ఎవరిలో ఎంటర్ అయిపోయినాం? ఆదాములో ఎంటర్ అయిపోయినాం. అందుకోసమే మనమందరము ఆదాములోనే ఉన్నాం కాబట్టి, అంటే పురుషుల్లోనే ఉన్నాం కాబట్టి, అక్కడి నుంచి పురుషుల ద్వారానే కాలానుగుణంగా, ప్రతిదానికి ఒక కాలం ఉంది అన్నట్టుగా, ఏ కాలంలో ఎవరు పుట్టాలో దేవుడు నిర్ణయించిన లెక్కల ప్రకారంగా పుట్టుకుంటూ వస్తున్నాం. మనం పుట్టాలి అంటే, ఈ లోకంలో నిలబడాలి అంటే శరీరం కావాలి. ఆ శరీర నిర్మాణం కొరకు దేవుడు ఒక షెడ్డు, ఒక కర్మాగారాన్ని నిర్మించారు. ఆ కర్మాగారం ఎవరో కాదు, స్త్రీ యొక్క గర్భాలయం. ఆ గర్భంలో దేహ నిర్మాణం జరుగుతుంది. మనందరిది అవునా కదా? ఇప్పుడు మన ఆత్మ మన పుట్టక ముందు ఎక్కడుంది? మన తండ్రిలో ఉంటుంది. ఈ విషయం మళ్ళీ మన సొంతంగా మాట్లాడుతున్నామని చెప్పేసి అనుకుంటారు కొంతమంది, తలకాయ లేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ కోసం వచ్చి నేను చూపిద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం 9-10 వచనాలు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు. మీకు లేవి గురించి ఐడియా లేదనుకో, అవగాహన లేదనుకో, చదివిన అర్థం కాదు. లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. మెల్కీసెదెకు అనేటటువంటి ఆయనకు ఎవరిచ్చారట దశమాంశములను? దశమ భాగాలను పుచ్చుకునే రూల్ ప్రకారంగా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాకోబు గారి 12 మంది పిల్లలలో లేవి గారు ఒకరు. ఆ లేవి గారు మిగతా గోత్రికర్తల దగ్గర నుంచి దశమ భాగం తీసుకుంటున్నాడు, 10వ భాగం తీసుకుంటున్నాడు. అలా 10వ భాగం తీసుకుంటున్నటువంటి ఈ వ్యక్తి కూడా అబ్రహాము ద్వారా మెల్కీసెదెకు గారికి ఏమి ఇచ్చాడట? దశమాంశములను ఇచ్చెను. ఎలా ఇచ్చాడయ్యా అని అంటే 10వ వచనంలో ఎలాగనగా, మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకొనినప్పుడు, అంటే ఎవరతను? అబ్రహామును కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అబ్రహాముగా ఉన్నాడు. ఎలాగైతే ఆదాము గారు మట్టి దేహంలో ప్రవేశించక ముందు దేవునిగా ఎలాగైతే ఉన్నాడో, అలాగే లేవి గారు అబ్రహాము గర్భంలో అబ్రహాముగానే ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము గారిలో నుంచి బయటకు వస్తాడో అప్పుడు అబ్రహాము గారికి కుమారుడు అవుతాడు. ఎప్పటికీ ఎన్నటికీ అబ్రహాము గారు కారు, అబ్రహాము అవడు. అబ్రహాము కుమారుడే తప్ప అబ్రహాము గారుగా ఎప్పుడు మరలా మారే అవకాశం లేదు. ఇప్పుడు అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారు పుట్టక ముందే మెల్కీసెదెకు గారు ఎవరిని కలిశారు? అబ్రహాముని కలిశారు. అంటే అప్పటికి అబ్రహాములో ఎవరున్నారు? ఇస్సాకు గారు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? యూదా గారు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు?
రూబేను గారు ఉన్నారు, మనస్సే గారు ఉన్నారు, ఎఫ్రాయిములు ఉన్నారు, యోసేపు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఉన్నట్టేనా కదా? లేవి గారు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు ఉన్నారు? అందుకోసమే వాళ్ళ ఆత్మ విభజన జరుగుతుంది. ఆదాములో ప్రవేశించిన ఆత్మ విభజన జరుగుకుంటూ వస్తుంది. సో మనమందరము మన తండ్రుల గర్భంలో ఉన్నాం కాబట్టి మన ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశిస్తే తల్లి గర్భంలో ఆత్మ కనపడదు. ఏదో బీజం మాత్రమే కనపడుతుంది, శుక్రకణ మాత్రమే కనపడుతుంది, కానీ ఆత్మ కనపడదు. ఆత్మ ప్రవేశించిన తర్వాత ఆ ఆత్మకు రూపం ఇస్తూ ఉంటాడు దేవుడు. ఎక్కడ? తల్లి గర్భంలో. తల్లి గర్భంలో జరిగేది రూపం. జనరల్గా సైంటిఫికల్గా ఆలోచించుకున్న సైంటిఫికల్గా ఆయన సైంటిఫికల్గాను సూయి పరీక్షణల్లో అసలు పరిశీలన చేస్తే కదా ఆయన. కాబట్టి 9 నెలలు గర్భంలో శిశువు రెడీ అవుతున్నప్పుడు, ఎందుకంటే ఈ కాలంలో జరిగింది కాదు కాబట్టి నోటుకొచ్చింది మాట్లాడతారు వీళ్ళు. ఆ 9 నెలలు స్త్రీకి పీరియడ్స్ ఆగిపోతాయి. ఎడిపోతుంది ఆ బ్లడ్ అంతా? అదే నువ్వు, అదే నేను. ఆ బ్లడ్తోనే ఈ దేహ నిర్మాణం జరుగుతుంది. ఆ బ్లడ్డే ఈ దేహ నిర్మాణం జరుగుతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఆదాము మొదలుకొని ఉన్నటువంటి ఏ పురుషునిలో కూడా యేసు ప్రభు ఆత్మ లేదు. యేసు ప్రభు ఆత్మ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కాలం పరిపూర్ణమైనప్పుడు భూలోకానికి రావాలి. ఆత్మ ఉంది, శరీరం లేదు. ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకు? స్త్రీయే కావాలి, పురుషుడు అవసరం లేదు. ఎందుకంటే ఏ పురుషుల్లో యేసు ప్రభు ఆత్మ లేదు. యేసు ప్రభు ఆత్మ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అందుకోసం కన్యక కావాల్సి వచ్చింది. అజ్ఞాని, ఓ జ్ఞానం లేని పండితుడా, అందుకు కన్యక కావాల్సి వచ్చింది. అర్థమైందా? అందుకోసమే దేవుడు ప్రవచనం పలికాడు. ప్రవచనం ఎందుకు చెప్పాడు? ఆయన అక్కడ ఉన్నాడని చెప్పేసి దేవునికి ముందు నుంచే తెలుసు. అందుకోసమే యెషయా గ్రంథంలో 7:14 ప్రవచనం ఇచ్చాడు. ప్రవచనం నెరవేర్పు. అసలు ప్రవచనం ఇచ్చిందే దేవునికి అంతకుముందే తెలుసు. వారిని ఆయన ఏ మనిషిలో భూలోకంలో లేడు, భూలోకంలో లేడు యేసు ప్రభు. అవునా కదా? మన 10-15 తరాల తర్వాత ఉండేటటువంటి తరం ఇప్పటికీ ఉంది, ఇక్కడే భూమి మీదనే ఉంది. అవునా కదా? 2024 ఇది. 3024లో ఒకవేళ ఉంటే, అప్పటికి యేసు ప్రభు ఒకవేళ రాకపోతే, అప్పటికి పుట్టేటటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? భూమి మీదనే ఉన్నారు వాళ్ళు. ఎవరో ఒకరి గర్భాన, మరందరి గర్భాల్లో ఉన్నారు వాళ్ళు. పురుషుల గర్భంలో ఉన్నారు వాళ్ళు. ట్రాన్స్ఫర్ అవ్వుకుంటూ వెళ్తుంటుంది. అవునా కదా? కానీ మనుషుల గర్భంలో ఎవరు లేరు. అది ఇప్పుడు ఆయన డైరెక్ట్గా రావాలి. ఎవరు కావాలి? శరీరం మాత్రమే కావాలి. ఆత్మ పైనుంచి వస్తుంది. మనందరి ఆత్మ తండ్రిలో మనం తండ్రిలో ఉన్నాం కాబట్టి తండ్రిలో నుంచి తల్లి గర్భంలోనికి ప్రవేశించాలి. కానీ యేసు ప్రభు ఆత్మ ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. కాబట్టి పరలోకంలో నుంచి తల్లి గర్భంలో డైరెక్ట్ ప్రవేశించాలి. ఇప్పుడు అందుకోసమే లూకా సువార్త 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది తల్లి అని మరియ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు ఏం జరుగుతుంది? నీలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవేశం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ గర్భంలో ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది? లోపల నిర్మాణం, శరీర ఆకృతి నిర్మాణం. ఎవరి రక్తం? బైబిల్ చెప్పిందా లేదా? అబ్రహాము సంతాన స్వభావం. బిడ్డ అర్థం చేసుకో. అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని వచ్చాడు యేసు ప్రభు. జయించాడు యేసు ప్రభు. లేకపోతే జయించాడు అనే మాటకు అర్థం ఉండదు. ప్రత్యేకమైన రక్తం, ప్రత్యేకమైన శరీరం నాకు ఇస్తే నేను కూడా అంటాడా? సదరు మనిషి ఎవడైనా అంటాడా మాట? ప్రత్యేకం ఏముంది? గొప్పతనం ఏముంది? యేసు ప్రభులో గొప్పతనం ఏముందాడా అని చెప్పడా? ఎందుకు నాటట్లే? వీళ్ళ బుర్రకు ఎందుకు పనిచేయట్లే? పనిచేసే బుర్రలు కావి. పనిచేసే బుర్రలు అయితే ఆలోచించు. అవునా కదా? నీకు సైకిల్ ఇచ్చేసి గెలవాలంటే ఒక్కసారి బుల్లెట్ ఇచ్చి చూడ, నాకు నేనేటో చూపిస్తా అనమా? మనం ఈజీగా అంటాం. ఓ ఆయన గ్రేట్ అని. ఆయనకు బుల్లెలు ఇచ్చాడు కాబట్టి పోతున్నాడు గ్రేటు. పెద్ద ఏముందంత విషయం. అన్యజనులు అదే కదా అంటది. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు? ఓహో, ఇదే సంగతి. యేసు ప్రభు నాలో పాపం లేదు, ఎవడైనా దమ్ముంటే చూపించండి అని నేను కూడా సవాలు చూరుతా. నాకు కూడా ప్రత్యేకమైన రక్తం మాంసాలు ఇమ్మను, నేను కూడా సవాలు చూరుతాపా అంటాడు బయట ఉన్నటువంటి వాడు. ఏం జవాబు చెప్తావు? అవునా కదా? ఇదే సంతాన స్వభావము. అబ్రహాము సంతాన స్వభావం అంటే ఆదాము సంతాన స్వభావమే. అదే ధరించుకొని వచ్చాడు. అందుకోసమే ఆత్మలకు తండ్రి ఎవరు తెలుసా? మనందరి ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. మనందరి శరీరాలకు తండ్రి ఎవరు తెలుసా? ఆదాము గారు. అది లెక్క. ఈ లెక్కల ప్రకారంగా యేసు ప్రభు యొక్క శరీరానికి తండ్రి ఎవరు? 100% ఆదాము. 100%. ఇక్కడ మన హెబ్రీ పత్రికలోనే ఒక మాట ఉంటుంది, చూపిస్తాను. 12వ అధ్యాయం 9వ వచనం. 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు
మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలేను కదా. అంటే ఆత్మలకు తండ్రి దేవుడు, శరీరాలకు మనందరికీ తండ్రులు ఉన్నారు. నీ తండ్రి వేరు, నా తండ్రి వేరు, శరీరాన్ని బట్టి. కానీ ఆత్మకు నీ తండ్రి, నా తండ్రి, మనందరి తండ్రి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి తండ్రి, యేసుప్రభుకు కూడా తండ్రి ఒకడే, దేవుడు ఒకడే, ఆయనే మనందరికీ తండ్రి. కాబట్టి రోమిలకు రాసినటువంటి పత్రికలో చెప్పాడు, యేసు ప్రభువుకు ఆదాము ఖచ్చితంగా శరీరాన్ని బట్టి తండ్రియే అని బైబిలే చెప్పింది. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు కలిసి ఉంటుంది. అయితే మీరు దేవుడు తన కుమారుడును అన్న దగ్గర నుంచి చదవండి. గాక, అర్థమవుతుందా? దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు, అంటే పాత నిబంధన యందు, తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు, బాగా వినండి, వండర్ఫుల్ మాట చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమట. ఈ బుర్రలేని పండితులకు అర్థం కావాలి. ఈ బుర్రలేని పండితులకు కావాలా వద్దా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి కుమారుడు అని రాయబడి ఉంది? దావీదు గారికి సంతానం అంటే కుమారుడేగా. ఎందుకు? దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి. ఇప్పుడు శరీరం ఆదాము ఈ దావీదులో నుంచి రాలేదనుకో, మరియా ఎవరు? దావీదు కుమార్తె కదా. చాలా మధ్యలో చాలా వంశాలు ఉంటాయి అనుకోండి, కానీ ఫైనల్గా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, నాతాను, వాళ్ళ ఇరువురిలో నుంచి వచ్చినటువంటి సంతానం వల్లనే మరియా గారు కానివ్వండి, యేసుప్రభు గారు కానివ్వండి. సో ఇప్పుడు శరీరాన్ని బట్టి ఎవరికి కుమారుడు? యేసు ప్రభు. ఎందుకు? శరీరం ఆయనలో నుంచి రాలేకపోతే శరీరాన్ని బట్టి దావీదుకు కుమారుడు ఎందుకు అవుతాడు? యేసు ప్రభు. అబ్రహాము కుమారుడు అని కూడా బైబిల్ రాయబడింది మత్తయి సువార్త 1వ వచనం. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు? అబ్రహాము సంతాన స్వభావం, అబ్రహాము యొక్క రక్త మాంసములు ధరించుకున్నాడు కాబట్టి ఆ శరీరమును బట్టి అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. శరీరమును బట్టి అబ్రహాము కుమారుడన్నా, మరియా కుమారుడన్నా, దావీదు కుమారుడన్నా, ఆదాము గారి కుమారుడన్నా శరీరాన్ని బట్టి. కానీ ఆత్మ దేవుళ్ళ నుండి వచ్చింది. ఆత్మను బట్టి దావీదు కుమారుడు కాదు, ఆత్మను బట్టి అబ్రహాము కుమారుడు కాదు ఆయన, ఆత్మను బట్టి మరియా కుమారుడు కాదు ఆయన. ఆత్మను బట్టి ఎవరు? అది కూడా ఇక్కడ చెప్పబడింది, చూడండి ఒకసారి. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చూసారా? శరీరమును బట్టి ఎవరికి కుమారుడు? ఆత్మను బట్టి దేవుని కుమారుడు. ఎంత వండర్ఫుల్గా బైబిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. శరీరమును బట్టి ఆ శరీరములోని భాగం, అదే పార్ట్ గనుక యేసుక్రీస్తు ప్రభుల వారికి రాకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు మరియా కుమారుడుగా పిలువబడడు, దావీదు కుమారుడుగా పిలువబడడు, ఆదాము అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. ఆత్మను బట్టి, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి యేసుప్రభు యొక్క ఆత్మ వచ్చింది. శరీరం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? అర్థమైందా లేదా? మళ్ళా చదువుతాం ఇక్కడ. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అర్థమైందా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యకకు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే రేపు దినాన మీరు కూడా చెప్పాలి కదా సమాధానం. మీ ముందు వస్తే ఎవడైనా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పాలా వద్దా? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ఆత్మ పరలోకం నుండి రావాలి. శరీర కలయికే పాపం అని చెప్పేసి మాట్లాడుతున్నారు దరిద్రులు. ఇది స్త్రీ పురుషుల కలయిక ఉంటుంది చూసావా, అది నిష్కల్మషమైనది అని చెప్పాడు దేవుడు. స్త్రీ పురుషుల కలయిక. ఎందుకంటే సృష్టి దాంతోనే కదా ఆరంభం ముడిపడి ఉంది. కలిసి స్త్రీ పురుషులు కలవటం వల్ల పుడితేనట అది పాపమట అని మాట్లాడేటటువంటి దొంగలు కూడా ఉన్నారు. అలాంటి మహాపండితులు కూడా ఉన్నారు క్రైస్తవ్యం. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, అది కూడా మిస్ అయితే బాగుండదు, మళ్ళా ప్రపంచానికి తెలియాలి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడబడినటువంటి మాట ఏంటంటే, ఇంకొక పాయింట్ కూడా అడుగుతారు. ఏమని అడుగుతారు అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి రెండవ ఆదాము అంటే అప్పుడు ఆదాము గారి రక్త మాంసములే యేసుక్రీస్తు ప్రభుల వారు ధరించుకుంటే రెండవ ఆదాముడు ఎట్లా ఇతడు అని అడుగుతారు. కాడు కదా. అది కూడా ఒక సహోదరుడు మాట్లాడాడు, అడుగుతున్నాడు. అదేదో పెద్ద క్వశ్చన్ అన్నట్టుగా, ఇదేదో పెద్ద ఇదన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. కడప
అప్పటి ఆదాము కూడా ఆ దేవుడి నుంచే మొదటి ఆదాము ఆ దేవుని రక్తం ద్వారానే వల్లనే వచ్చాడు అని ఒప్పుకుంటున్నాడు. ఆయన conclusion. దేవుని వల్లనే ఒప్పుకుంటున్నాం మొదటి కదా, ఆదాం ప్రారంభం చేసిన నుండి. పాపాన్ని పరిహారం చేయడానికి రెండో ఆదాం వచ్చింది. కానీ అదే రెండో ఆదాము. పరలోకం రెండో నుంచి ఆదాము. అంటే ఇద్దరు ఆదాములు దానికి ఉన్నారు. మాట్లాడుతుంది. ఇద్దరు ఆదాములు ఉన్నారు. అవును. ఇద్దరు ఆదాములు దేవుని చేత సృజించబడ్డారు. ఇద్దరు ఆదాములు. ఏకరీతిగా సృజించబడ్డారు. ఇద్దరు ఆదాములు. ఈ ఆదాము ఈ ఆదాముకి రక్తమాంసాలు ఎలా వచ్చాయో ఈ ఆదాము కూడా రక్తమాంసాలు అలాగే వచ్చాయి. అంటే వీళ్ళ సోది ఏంటంటే, వీళ్ళ ఆలోచన ఏంటంటే ఆదాము యేసుక్రీస్తు ప్రభువులో రెండవ ఆదాము. ఇప్పుడు రెండవ ఆదాము అన్నాడు బైబిల్ అన్నది. ఆదాము గారి రక్తమాంసములే యేసుక్రీస్తు కూడా ధరించుకుంటే రెండో ఆదాము ఎట్లయితాడు? అర్థమైందా? పాయింటే కదా అని అనిపిస్తుందా లేదా? అంతేనా కదా? శరీరమును బట్టి రెండో ఆదాము కాదయ్యా, ఆత్మను బట్టి రెండో ఆదాము. అర్థమైందా? ఎట్లా అనంటే, ప్రపంచంలో దేవుని నుండి వచ్చిన వాళ్ళు ఇద్దరే. ఒకటి ఆదాము గారు, తర్వాత ఆదాము నుంచి వచ్చాం మనమందరం కూడా. తర్వాత డైరెక్ట్గా పరలోకం నుంచి డైరెక్ట్గా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. సో మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆత్మను బట్టి, శరీరాన్ని బట్టి కాదు. ఇది అర్థం కావాలి. అర్థమైందా? సో దీన్ని పాయింట్అవుట్ చేసుకొని కూడా ఆయన రక్తమాంసాలు కావు అంటాడు. అంటే బైబిల్ తప్పు చెప్తుందా? ఇప్పటివరకు మాట్లాడింది బైబిలే కదా. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని వచ్చాడు అని బైబిల్ చెప్తుంటే కాదు నువ్వు ఎట్లా అంటావు? మొదటి ఆదాము గారైతే రెండవ ఆదాము యేసుక్రీస్తు ఎలా అని అంటే, మొదటి ఆదాములో ఉన్నటువంటి ఆత్మ దేవుల్లో నుండి వచ్చింది. ఆ ఆత్మలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా రెండవ ఆదాము అనబడరు. ఆదాము గారిలో నుండి వచ్చినటువంటి ఆత్మలేమే మనమందరము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ. కానీ ఆదాములో నుండి కాకుండా మరలా ప్రత్యేకంగా మరలా దేవుల్లో నుండి వచ్చినటువంటి. కాబట్టి ఇద్దరు మనుషులు, ఒక ఆయన మొదటి ఆదాము, రెండవ ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇద్దరు ఆదాములు. అర్థమైందా? అంతే తప్ప శరీరాన్ని బట్టి కాదు. శరీరాన్ని బట్టి 100% బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు దావీదు సంతానం, అబ్రహాము సంతానం. తర్వాత దావీదు సంతానం, అబ్రహాము సంతానం అంటే ఆటోమేటిక్గా ఆదాము సంతానం. అదే రక్తమాంసములు. నువ్వు ఏ రక్తమాంసములను తొడుక్కొని పాపాన్ని జయించలేకపోతున్నావో అదే రక్తమాంసములను తొడుక్కొని పాపాన్ని జయించి పాపమే చేయకుండా గెలిచి చూపించిన మహానుభావుడు, జయించిన వ్యక్తి. అందుకోసమే అన్నాడు, నాలా ఎవడైతే జయిస్తాడో వాడు నాతో పాటు నా సింహాసనమందు వాడిని కూర్చోబెడతాను అని అన్నాడు. నీలా మేమేలా జయిస్తామయ్యా? నీ శరీరం వేరు, మా శరీరం వేరు, నీ రక్తం వేరు, మా రక్తం వేరు అంటవా అనవా? మనం వేరైతే, కానీ వేరు కాదు. మీరు ధరించుకున్న రక్తమాంసములే నేను ధరించాను. మీకు కలిగే ప్రతి బలహీనత నేను ఫేస్ చేశాను. కానీ మీకు వచ్చిన బలహీనతల్లో మీరు పడిపోయారు, నేను పడిపోలేదు. కాబట్టి నన్ను చూస్తూ బ్రతకండి, నాలా బ్రతకండి అని యేసుప్రభు చెప్పాడు. ఇదిగో యేసుప్రభు వైపు చూడండి అని దేవుడు చూపించాడు. అపోస్తలులు కూడా ఎవరి వైపు చూపించారు? యేసుక్రీస్తును పోలి నేను నడవగలుగుతున్నాను అన్నాడు పౌలు గారు. అంటే పౌలు గారిది కూడా ప్రత్యేకమైన రక్తమా? ప్రత్యేకమైన రక్తమాంసాలా? ఆయనది కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారిది కూడా ఈ రక్తమాంసాలే. కాబట్టి ఈ రక్తమాంసాలే కలిగినటువంటి పౌలు గారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ఆయన వెంబడించగలిగారు. యేసుక్రీస్తు ప్రభుల వారిలా వీళ్ళు కూడా ప్రాణత్యాగానికి నిలబడ్డారు. సాధ్యపడుతుంది చూడండి యేసుప్రభును ఫాలో అవ్వటం అని చెప్పేసి నిరూపించి చూపించినటువంటి వారి మొదటి శతాబ్దపు క్రైస్తవులు. ఈ మాత్రం విషయాలు తెలియనటువంటి వాళ్ళు పండితులుగా చలామణి అవుతున్నారు. క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది వీళ్ళే, చీడ పురుగులు క్రైస్తవ్యానికి వీళ్ళు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బైబిల్ నేర్చుకోండి అయ్యా బాబు. పెద్ద పెద్ద పండిపోయిన పండితుల్లా తిరుగుతున్నారు తప్ప గుంపున్నంత మాత్రాన మేము పేద పండితులమని ఫీల్ అవ్వకండి. ఎక్కువ మంది యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మేమే పోటుగాళ్ళం అని ఫీల్ అవ్వకండి. మీరు అజ్ఞానులు గుర్తించండి. మీరు బైబిల్ నేర్చుకోవాల్సినటువంటి వారు గుర్తించండి, బైబిల్ నేర్చుకోండి దయచేసి. అవునా కదా? అన్ని క్వశ్చన్స్కి విత్ బైబిల్ ఎవిడెన్స్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ధరించిన రక్తమాంసములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాము నుండి వచ్చినవే. రెండో ఆదాము ఎలా అయ్యాడు? ఏ పురుషునిలో నుండి యేసుప్రభు రాలే, కేవలం రక్తమాంసములే పంచుకున్నాడు తప్ప ఆయన ఆత్మ పరలోకం నుండి దిగింది. అందుకోసమే నేను పైనుంచి వచ్చిన వాడను అంటాడు యేసుప్రభు చాలాసార్లు. మీరు ఈ లోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. మీరు కిందివారు, నేను పైవాడను అని పదే ఎందుకు చెప్తుంటాడు బైబిల్లో? ఆయన పైనుంచి వచ్చాడు, డైరెక్ట్గా దిగాడు. ఎక్కడ? మరియ గర్భంలో డైరెక్ట్గా ప్రవేశం జరిగింది. కన్యక ఎందుకు కావాల్సి వచ్చిందో అర్థమైంది కదా?
శరీరం కోసమే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మరి కొంతమంది ఏమడుగుతారంటే, బ్రదర్ మరి అట్లయితే క్రీస్తుకు పూర్వం చాలామంది పరిశుద్ధులుగా బ్రతికారు కదా, బ్రతికారా లేదా? ఉన్నారా లేదా పరిశుద్ధులు? లేరు అని చెప్పగలిగే దమ్ము ఎవడికి లేదు. ఎందుకంటే దేవుడే సర్టిఫై ఇచ్చాడు ఇతను పరిశుద్ధుడు అని చెప్పి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల గురించి. ఇతనిలో ఏ తప్పిదము లేదు అని కూడా కొంతమంది గురించి చెప్పాడు. వెతికినా దొరకలేదు. ఒక దానియేలు గారికి యేసుక్రీస్తుతో దేవుడు ఏమన్నాడు? నా ప్రియ కుమారుడు, అంటే నా ప్రియుడు అని చెప్పాడు. దానియేలు గారి గురించి ఏమన్నాడు? నీవు నాకు బహుప్రియుడు అంటాడు. దానియేలు గారి గురించి అండి, దేవుడు దానియేలు గారి గురించి నీవు నాకు బహుప్రియుడవు అని మాట్లాడతారు. ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం చూడండి, చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని అని దేవదూత మాట్లాడుతుంటది. అలాగే 19వ వచనం 18 నుంచి ఉంటుంది. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు అని అంటుంటాడు. అర్థమైందా? అలాగనే 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా? బైబిల్లో భక్తుల జీవిత చరిత్రలు రాయబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా యోసేపు గారి జీవితంలో పాపం చేసినట్టు చూపించగలమా? చూపించలేము. మరి పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ రక్తమే సరిపోతుంది కదా. యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, కాబట్టి మన పాపాలు కడిగింది అని అన్నప్పుడు మిగతా వాళ్ళ రక్తం కూడా చాలా మంది భక్తులు ఉన్నారు కదా పాత నిబంధన గ్రంథంలో. మరి వాళ్ళ రక్తంతో ఎందుకు మనల్ని కడగాలి? క్వశ్చనే కదా, డౌటే కదా. మీకు కూడా వస్తుంది కదా డౌట్, అవునా కదా? మరి ఈ డౌట్ కూడా సమాధానం చెప్పకుండా పంపించేస్తే దీన్ని అడుగుతుంటారు. అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మనం అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి పడేసేయాలి అంతే, అవునా కదా? సో ఇప్పుడు ఎందుకు భక్తుల రక్తం ఎందుకు పని చేయలేదు? ఇప్పుడు వీళ్ళేమంటారు దాన్ని, వాళ్ళలో స్వభావ పాపం ఉంది, క్రియల్లో ఏ పాపం చేయలేదు వాళ్ళు, కానీ వాళ్ళలో కూడా స్వభావ పాపం ఉంది అని చెప్పేసి అంత పరిశుద్ధుల్ని కూడా పాపులు చేస్తున్నారు ఈ దరిద్రులు, ఈ పరిమాళ్ళు. దానిలో కూడా పాపే స్వభావం బట్టి, అవునా కదా? దానిలో కూడా పాపియే. తర్వాత యోసేపు గారు కూడా పాపియే. అందరినీ పాపులు చేస్తారు మంచి మంచి భక్తుల్ని, అవునా కదా? చిన్న పిల్లలు కూడా స్వభావం బట్టి అంటారు. ఇది కాదు దాని ఆన్సర్, దాని సమాధానం ఇది కాదు. దాని సమాధానం కోసము నేను మీకు వచనం చూపించి ముందుకెళ్తా, సమాధానం చెప్తా. ఒక్కసారి రోమేలకు రాసినటువంటి పత్రిక ముందు ఆన్సర్ ఇచ్చి దానికి బేస్ వచనం చూపిస్తాను. ఆన్సర్ ఏంటంటే, దీనికి ఆన్సర్ ఏంటంటే వినండి. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఎవరిని నియమించేశాడు, ఎవరిని ఏర్పాటు చేశాడా లేదా? దాని కొరకు ఒక వచనం చూపిస్తానని చెప్పాను ఇంతకు ముందు, మీకు చూపించలేదు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఇప్పుడు చూపిస్తాను సందర్భం. 6వ వచనం 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అని పౌలు గారు మాట్లాడుతూ, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్ ఉత్పత్తికి అంటే సృష్టి పుట్టక మునుపే, జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తము నియమించబడింది ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును, అంటే యేసు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. అంటే ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ద్వారానే మనకు మహిమ. ఇక్కడ జ్ఞానం యేసు ప్రభువే. ఈ జ్ఞానం వేరు, యేసు ప్రభు వేరు అని ఒకవేళ మాట్లాడితే మన మహిమ నిమిత్తము యేసు ప్రభుని, ఈ జ్ఞానాన్ని రెండింటిని నియమించాడు అని చెప్పాలి. ఎందుకు? యేసు ప్రభు కూడా ఇదే డైలాగు యేసు ప్రభు విషయంలో కూడా మాట్లాడబడిన మాట కూడా మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఎవరైనా దేవుడు
దేవుని నిమిత్తం సమస్తమున్నవి, దేవుని వలన సమస్తమును కలుగుచున్నవి, ఆ దేవుని వల్ల కలుగుచున్నవో ఆయన అంటే దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అంటే ఎవరిని? యేసుక్రీస్తుని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగును. అంటే ఆయన ద్వారానే మహిమకు తెచ్చడం, మనల్ని మహిమకు తేవటం. ఎవరి ద్వారా? అదే కదా అక్కడ చెప్పింది. మన మహిమ నిమిత్తము ఈ జ్ఞానం మరుగై ఉండదు. ఆ జ్ఞానం ఎవరు కాదు? యేసుప్రభు. అందుకోసమే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఏమన్నాడు? 24వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే అర్థమైంది కదా, ఎందు నిమిత్తం దేవుడు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అనే విషయం మనకు అర్థమైంది. అయితే ఎప్పుడు ఏర్పాటు చేశాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేశాడు. అది ఆయన ఏర్పాటును గూర్చిన దేవుని సంకల్పం. ఆ సంకల్పం ప్రకారంగా ఒక్కసారి దేవుడు సంకల్పించేశాడు అని అంటే, ఒక్కసారి దేవుడు ప్రణాళిక వేశాడు అని అంటే అది తప్పదు. మాటిచ్చాడు అంటే దేవుడు మాట తప్పడు. కాబట్టి ఆయన సంకల్పానుసారముగా జగత్తు పునాది వేయబడక మునిపే నియమించేశాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు, కాలం పరిపూర్ణమైన తర్వాతనే దేవుడు ఆయన్ని దింపాలనుకున్నాడు. అది ఆయన నిర్ణయం. ఆ మధ్యలోనే పరిశుద్ధులుగా బ్రతికితే బ్రతకొచ్చు కొంతమంది, అనంత మాత్రాన వాళ్ళ రక్తం వాడు వాళ్ళని బలి ఇవ్వడు. ఎందుకంటే బలి కోసం ఆల్రెడీ నిర్ణయింపబడింది గొర్రెపిల్ల. జగత్తు పునాది వేయబడక మునిపే ఒక గొర్రెపిల్లని నియమించేశాడు. ఇది దేవుని ఏర్పాటును గురించినటువంటి నియమం. అవునా కదా? మరి దేవునికి ముందే తెలుసు కదండి దానియేలు గారు మంచిగా బ్రతుకుతారని. వస్తుందా మరి? క్వశ్చన్స్ వస్తాయి కదా. తెలుసు. అయినప్పటికీ ఆయన యేసు ప్రభువుని సెలెక్ట్ చేసుకున్నాడు. అది ఆయన సెలెక్షన్ అంతే. దీని మీద డౌట్లు వస్తున్నాయి కదా, ఆ డౌట్లకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక సందర్భం చూపిస్తాను మీకు. రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఇప్పుడు రండి 9వ అధ్యాయం 10వ వచనం నుంచి ఈ సందర్భం చదువుకొని పాఠం ముగించేసుకుందాం. 10వ వచనం. రిబ్కా, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకరి వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును, బాగా వినండి, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిన కదా. ఇందును గురించి 13వ వచనం. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. ఇప్పుడు మానవ మాతృమైన మనం ఏం ఆలోచిస్తాం? వాళ్ళు పుట్టి మేలు కీడు ఏమి చేయకముందే నేను ఒకటి ప్రేమిస్తున్నాను ఒకటి ద్వేషిస్తున్నాను అని దేవుడు చెప్తే అది ఏమైనా బాగుంటుందా? ఎవరు బాగుంటుందా? అదేంటి ప్రభా, మరి నువ్వు ఇంత అన్యాయమా? ఇది కరెక్ట్ కాదు. ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించాలి, లేకపోతే ఇద్దరిని ద్వేషించాలి. ఒకటి ప్రేమించడం ఒకటి ద్వేషించలేదు ప్రభా, వాళ్ళు పుట్టనే లేదు. పుట్టి మేలే నేను కీడేను చేయకముందు ఇట్లే చెప్పేసి ఏమైంది ప్రభు అని అంటే సమాధానం ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఏం చెప్పాడు చూడు ఒక్కసారి. కాబట్టి ఏమందుము ఇట్లుంది వ్యవహారం. దేవుని ఏర్పాటును గురించినటువంటి సంకల్పం, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఇట్లుంటే ఏమందుము 14వ వచనం. దేవుని యందు అన్యాయం ఉందని చెప్పాలా కదా? అట్లనే రాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగూ చెప్పుచున్నది. ఏం చెప్తున్నది? నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించి తిని, నేను ఒక పనికి నియమించేశాను అంతే. అవునా కదా? కావున ఆయన ఎవరి కనికరింపగోరునో వాని కనికరించును, ఎవరి కఠినపరచగోరునో వాని కఠినపరచును. అది ఆయన ఇష్టం. అట్లయితే ఆయన చిత్తము ఎదురించిన వాడెవడు? ఆయనకును నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసిదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అంటే అర్థమైందా? ప్లాస్టిక్తో చాలా వస్తువులు తయారు చేస్తున్నారు. జగ్గు పైన మూతున్న జగ్గు ఉంటుందా? దాన్ని అదే ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇంకొక జగ్గు దానికి మూత ఉంటుంది, దాన్ని జగ్గే అంటారు. 2 ప్లాస్టిక్తోనే తయారు చేశాడు మనిషి. ఒక దాన్ని లెటర్ రూమ్లో పెడతాడు, ఇంకో దాన్ని కిచెన్ రూమ్లో పెడతాడు. ఇది తప్పు, ఇది అన్యాయం అంటవా? జగ్గులు అంటాయా? నా ఇష్టం. ఇప్పుడు మన ఆస్తి మీద, మనం నిర్మించే ప్రతి వస్తువు మీద మనకు అధికారం ఉందా లేదా?
ఇది నాది, దీన్ని నేను పలగొడితే మీరు ఎవరైనా కేసు పెడతారా? నీది పలగొడితే నువ్వు కేసు పెట్టవచ్చు, అప్పుడు నేను తప్పు చేసిన వాడిని అవుతా. నాది పలగొడితే తప్పే కాదు, నా ఇష్టం, అవునా కదా? ఈ రెండు నాయి, నాకు ఇది నచ్చింది, దీని పలగొడతా నేను, నాకు నచ్చలే, తప్ప? ఈ రెండు నాయే, తప్పు ఉందా? అంతేనా కదా? కరెక్ట్గా అర్థం కావాలి. ఈ సృష్టి ఎవరిది? యేసు ప్రభు ఎవరు? దేవునివాడు. దేవునివాడు. మనమందరం ఎవరు? దేవునివాడు. ఆయన ఇష్టం. ఎవరిని దేనికి సెలెక్ట్ చేసుకుంటాడో దానికి సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఎవరిని ఏ విషయాలు వాడుకోవాలో ఆ విషయాలు వాడుకుంటాడు. ఆయన ఇష్టం. నువ్వెవడు అడగటానికి అని ఈ సందర్భం చెప్పట్లే. అది అందుకోసమే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసు ప్రభుని ఈ పని నిమిత్తం నియమించేశాడు. నియమించేసిన తర్వాత మధ్యలో పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారని వాళ్ళని వాడతాడా? ఎందుకు? అది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు కాబట్టి. దీనికి కూడా సమాధానం వచ్చిందా? వెరీ గుడ్. కాబట్టి ఇది సర్వసత్యం. ఫైనల్గా మాట చెప్తున్నాను, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆత్మ శాశ్వతమైంది, యేసు ప్రభు ఆత్మ, ఎవరి ఆత్మ అయినా శాశ్వతమైంది. ఆత్మను బట్టి యేసు 100% పరిపూర్ణమైన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎవరైతే యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే దేవుని కుమారుడు అని మాత్రమే ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వాళ్ళకే బైబిల్ అర్థమవుతుంది. అదే మెయిన్ కీ బైబిల్ అర్థం అవటానికి. అలాంటి వాళ్ళే సర్వసత్యం వాస్తవం ప్రపంచానికి తెలియచేయాలి. రానున్న దినాలలో అందరూ ఈ సర్వసత్యమే ప్రపంచ ప్రజలందరికీ దిక్కై నిలుస్తుంది. చూడండి, ఎందుకంటే ఇది ఉట్టి మాటలు కాదు, ఊహాజనితం కాదు, వర్డ్ టు వర్డ్ దేవుని ఆజ్ఞానుసారమైన బోధ. ఇదే క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ. కాబట్టి ఈ బోధలోనికి రండి, వాస్తవం తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం గురించినటువంటి వివాదం స్టాప్. అర్థమైంది? మ్యాటర్ అర్థమైపోయింది కదా? రైట్. మీరు నేర్చుకోవటం మాత్రమే కాకుండా అనేకులకు నేర్పించండి. రేపటి దినాన యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయినప్పుడు మీరు అనేకులకు షేర్ చేసి దీన్ని అనేకులకు నేర్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించాడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, ఇదిగో నాయనా ఈరోజు మీరు మాతో మాట్లాడి మాకు చక్కటి సంగతులు, మంచి విషయాలు తండ్రి, మీ ఉద్దేశానుసారంగా మాకు ఈ విషయాన్ని నేర్పించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. ఈ విషయాన్ని ఇంత చక్కగా మాకు వివరించినందుకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ ప్రియకుమారుడు మా ప్రభు లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగా మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలుకొనుచున్నాను కన తండ్రి. ఆమేన్.